హలో, మీకు టైటిల్ చూసి అర్థమై ఉంటుంది. ఇది మా అత్తమ్మ స్పెషల్ కొత్తిమీర పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. లెట్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్. మీ కళ్యాణి. ముందుగా కొత్తిమీర చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది. సో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు బాగా ఫ్రై చేసుకుందాం. 3 స్పూన్స్ శనగపప్పు. ఇవి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. 3 స్పూన్స్ మినప్పప్పు, ఓకే. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 15 దాకా వేసుకున్నాను, నా స్పైసీకి తగ్గట్టుగా. పచ్చిమిర్చి కట్ చేసే వేసుకోండి, లేకపోతే అది పేలుతాయి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోండి. మూత పెట్టి మగ్గించుకుందాం ఒక 5 మినిట్స్. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఓకే, ఈ ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. బాగా కలుపుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి అన్నీ మగ్గిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గాలండి. ఇంకా మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్స్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, మనం ఆల్రెడీ పోపులో వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఒక 15 రెబ్బల దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోండి, కచ్చా పచ్చగా, ఎందుకంటే పచ్చడి కాబట్టి అలా ఉంటేనే బాగుంటుంది. ఇది మనకి దోశల్లో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సరే బాగుంటుంది. దీనికి ఈ విధంగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్పూన్ షుగర్ వేయండి. యాక్చువల్లీ నేను గ్రైండ్ చేస్తున్నప్పుడు వేయాలి. సో 1 స్పూన్ షుగర్ వేస్తే మీకు పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా ఉండాలి. దీనికి మనం ఒక చిన్న పోపు పెట్టుకుందాం 3 ఐటమ్స్తో. ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర అవసరం లేదు, ఆల్రెడీ మనం గ్రైండర్లో వేసాం, పోపు పెట్టినప్పుడు కూడా వేసాం కాబట్టి. ఎండుమిర్చి ఒక 5 రెబ్బల దాకా వేసుకోండి. కరివేపాకు, ఇది బాగా ఫ్రై చేసుకొని ఇంకా చివరిగా ఇంగువ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ పచ్చడిలో వేసుకోవాలండి. ఓకే, ఇది 1 వీక్ వరకు మీకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఆయిల్లోనే ఇంకా
కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా ఏదైతే మనం చేసామో ఈ పచ్చడి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందుకుంటుంది మీ కళ్యాణి. బాయ్.